నింపితివి ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం ఇంతకాలం కాచితివే నా తోడుపై నడచితివే స్తోత్రం 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 పాపగా కాచితివి స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం బ్రతుకు నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకు నీ కృపతో నింపితివి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి స్తోత్రం స్తోత్రం కృపాపగా కాచితివి స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం దేవునికి స్తోత్రం. ఎలోహిం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ప్రభు పేరిట వందనాలు. జీవము కలిగిన దేవుని వాక్యాన్ని ధ్యానించుతుండగా ప్రార్థన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, మహాగణుడానికి స్తోత్రాలయ్యా. నిలవబడి ఉన్న నేను కేవలం నిష్ప్రయోజకుడను. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. తద్వారా మేమందరము ఆత్మలో బలపరచబడినట్లుగా, దీవించబడినట్లుగా, నీ నామానికి మహిమ కలుగునట్లుగా మీ నోటికి బోరగా మాత్రమే నన్ను వాడుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. దేవునికి స్తోత్రం. జీవం కలిగిన దేవుడు ఆయన బిడ్డలైన వారికి మేలు చేయవలెనని నేను మిమ్ములను బలపరుచుచున్నాను అని మాట్లాడుతున్నాడు. ఈ రోజున చాలామంది జీవితాలు బలహీనముగా ఉంటున్నాయి. చాలామంది కుటుంబాల్లో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు,
లేమిలో, ఆపదలో, అప్పుల్లో చాలామంది బలహీనులుగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, ఎటూ తోచని స్థితిలో ఉన్నారు. అయితే ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, మనకి మేలు చేయవలెనని ఆయన మనందరినీ బలపరుచుతున్నారని మాట్లాడుతున్నాడు. ఈరోజు బలహీనులందరూ బలపరచబడుదురుగాక. ఇశ్రాయేలీయుల ప్రజలను బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం మనందరి జీవితాలలో కూడా నెరవేర్చబడునుగాక. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నవాడు కనుక ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆయన మనకి మేలు చేయాలని బలపరచగలిగిన దేవుడు. ఆశ కలిగిన ప్రతి బిడ్డను, నమ్మిన ప్రతి బిడ్డను నా దేవుడు బలపరచబడునుగాక, నా దేవుడు గొప్ప చేయునుగాక, అప్పుల్లో ఉన్నవారిని విడుదల కలిగించునుగాక, అనారోగ్యంగా ఉన్నవారికి స్వస్థత కలుగునుగాక, విడిపోయిన కుటుంబాలు కట్టబడునుగాక, ఎవరైతే ఆత్మీయంగా పడిపోయారో, బలహీనులైపోయారో వారందరూ బలపరచబడునుగాక. మనము ఒక భక్తుని జీవితాన్ని తీసుకుంటే, నా కాలు జారినని నేను అనుకొనగా ఆయన కృప నన్ను బలపరుస్తున్నదని మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతాను. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నదని భక్తుడు మాట్లాడుతున్నాడు. మరి దావీదును మనం తీసుకున్నట్లయితే ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, మరి రాజు సైతము ఆయనను చంపాలని వెంటబడిన పరిస్థితులు. మనము మామూలు మనుషులను ఎదుర్కోవడమే మన వల్ల కాదు, మామూలు మనుషులను తప్పించుకోవడమే మన వల్ల కాదు. అలాంటిది ఒక దేశానికి రాజు అయి ఉన్నటువంటి సౌలు చేతిలో నుండి దేవుడు ఎన్నోసార్లు దావీదును తప్పించాడు. అలాగే కడుపును పుట్టిన బిడ్డల సైతము ఆయనను చంపేయాలని, ఆయన రాజ్యాన్ని లాక్కోవాలని మరి తన కుమారుడైన అబ్షలోము దావీదును పరుగులెత్తిచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఒలీవ కొండ మీదకి ఎక్కుతున్నప్పుడు కాళ్ళకి చెప్పులు లేకుండా నెత్తి మీద ధూళి పోసుకొని ఎలుగెత్తి ఏడ్చిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. మరి అలాంటి పరిస్థితుల్లో ఇక నా పని అయిపోయింది, ఇక నా వల్ల కాదు, ఇక నేను అయిపోయాను అనుకున్నటువంటి సమయంలో దేవుడు దావీదును తప్పించిన విధానాన్ని బట్టి, అలాగే మరలా ఆయనకు తోడై ఉన్న విధానాన్ని బట్టి, దేవుడు ఆయనను బలపరిచిన విధానాన్ని బట్టి, ఆయన బలహీన సమయాల్లో దావీదును దేవుడు బలపరిచిన విధానాలను బట్టి, మరి సింహము నోట నుండి కానీ, ఎలుగుబంటి నోట నుండి కానీ, గొలియాతు చేతిలో నుండి కానీ దేవుడు దావీదును బలపరిచిన విధానాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదును కాపాడిన దేవుడు, దావీదును తప్పించిన దేవుడు, దావీదుకు తోడై ఉన్న దేవుడు ఈరోజు మనందరికీ తోడై ఉండునుగాక, మనందరినీ కూడా తప్పించునుగాక, మనందరికీ కూడా దావీదుకి ఇచ్చినటువంటి విజయాలను ఇచ్చునుగాక. గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును మహారాజును చేసిన దేవుడు ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉన్న అలాంటి ఎంతో దుఃఖకరంలో బాధలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నా దేవుడు బలపరుచునుగాక, నా దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, ఘనపరుచునుగాక, గొప్ప చేయునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏ కష్టంలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభు వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఖచ్చితంగా ఈ మాటలను కనుక మీరు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే దావీదును బలపరిచిన దేవుడు మనందరినీ బలపరచునుగాక, మిమ్ములను కూడా బలపరచునుగాక. ఈరోజు మనము చూసుకున్నట్లయితే శారమ్మని మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో శారమ్మ 90 సంవత్సరాల వృద్ధాప్య స్థితిలో మరి శరీరము ముడతలు పడిపోయి ఊగులాడుతున్నటువంటి బలహీనమైనటువంటి ఉడికిపోయినటువంటి ఆమె గర్భాన్ని సైతం దేవుడు బలపరిచి ఆమెకు ఒక బిడ్డనిచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఎంతమంది అయితే ఈరోజు ఈ వాక్యం వింటున్నారో, ఎవరెవరికైతే బిడ్డలైతే లేరో కానీ దేవుని బిడ్డలారా, శారమ్మను 90 సంవత్సరాల వయస్సులో బలపరిచి ఆమెకు సంతతినిచ్చినటువంటి దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా బలపరచునుగాక, మీకు కూడా దేవుడు గర్భాలు తెరుచునుగాక, కుమారులను అనుగ్రహించబడునుగాక.
జీవము కలిగిన దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనందరితో మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట, మేలైన మాట, వాగ్దానం చేస్తున్నటువంటి మాట, మనందరికీ మేలు చేయవలెనని, మనందరినీ బలపరుచుతున్నానని మాట్లాడుతున్నటువంటి గొప్ప దేవుని మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడునని లేఖనం మనం చదువుకున్నాము. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఒక్కడిగానే పిలిచాడు, ఒంటిగానే వచ్చాడు. అబ్రహాము ఒక్కడై ఉన్నప్పటికీ ఈ రోజున విశ్వాసులందరికీ ఆత్మీయ తండ్రి ఆయనే. అలాగే ఆయన సంతతి భూమి మీద ఇప్పటికీ వెళ్తూనే ఉంది. జీవము కలిగిన దేవుని మహాకృపను బట్టి ఎన్నిక లేని వాడిని గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు. ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడని బైబిల్ చెప్తుంది. ఒంటరిగా ఉన్నటువంటి అబ్రహామును దేవుడు గొప్ప జనాంగంగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఎవరెవరైతే వంశం లేదని, ఎవరెవరైతే బిడ్డలు లేరని ఎవరు బాధపడుతున్నారో దేవుని బిడ్డలారా, నమ్మండి. యేసుక్రీస్తు ప్రభు వారి కృపను బట్టి నా దేవుడు మీ అందరి గర్భాలు తెరవబడునుగాక. మీ గర్భాల్లో ఉన్నటువంటి ప్రతి బలహీనత, అనారోగ్యము యేసు నామములో వెళ్ళిపోవునుగాక. నా దేవుడు మీ అందరినీ దీవించునుగాక. అబ్రహామును గొప్ప చేసిన దేవుడు, అబ్రహామును గొప్ప జనాంగంగా చేసిన దేవుడు మిమ్ములను కూడా గొప్ప జనాంగంగా చేయునుగాక. నా దేవుడు మీకు ఈ మాటల ద్వారా ఆదరణ కలిగించి ఇది మొదలుకొని ఇప్పుడే నా దేవుడు మీ గర్భాలు తెరచి మీకు బిడ్డలను అనుగ్రహించునుగాక. నమ్మండి జీవము కలిగిన దేవుని వాక్యాన్ని. ఎందుకంటే ఆయన అబద్ధం ఆడడానికి మానవుడు కాదు, పశ్చాత్తాపడ్డానికి నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, మాట ఇచ్చి స్థాపింపకుండా అని జీవం కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట ఇచ్చాడు కనుక ఖచ్చితంగా ఆశగల ప్రతి ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరుస్తాడు. మీరు అడగండి, యేసు నామములో ఏది అడిగితే చేస్తానన్నాడు. జీవము కలిగిన దేవుడు అబ్రహాము ఒక్కడై ఉన్నప్పటికీ ఆయన్ని గొప్ప జనాంగంగా చేశాడు. శారమ్మ మరి 90 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉండి యవన బలాన్ని పొందుకొని ఆమె ఒక కుమారుణ్ణి కనగలిగింది. అలాగే దావీదు ఎన్నో ఉపద్రవాల నుంచి తప్పించబడి బలపరచబడ్డాడు. నా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరచునుగాక. ఇశ్రాయేలీలను నడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా నడిపించునుగాక. దావీదును తప్పించిన దేవుడు మిమ్మల్ని కూడా శత్రువుల నుంచి తప్పించునుగాక. దావీదును గొప్ప చేసిన దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా గొప్ప చేయునుగాక. అలాగే శారమ్మను బలవంతురాలుగా చేసిన దేవుడు మిమ్మల్ని కూడా బలవంతులుగా చేయునుగాక. అలాగే అబ్రహామును ఒంటరి అయిన అబ్రహామును గొప్ప జనాంగంగా చేసిన దేవుడు మిమ్మల్ని కూడా గొప్ప జనాంగంగా చేయునుగాక. ఇంకొక మాట చదువుకుందాం. 48వ అధ్యాయం ఆదికాండం 2వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ఇక్కడ యోసేపును బట్టి, ఆయన కుమారులను బట్టి మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. నిజంగా యాకోబు చాలా వృద్ధాప్య స్థితిలో ఉన్నాడు, ముసలివాడిగా ఉన్నాడు. మరి ఏనాడో ఎప్పుడో చనిపోయాడు అనుకున్నటువంటి తనకు ఇష్టమైన కుమారుడు యోసేపు బ్రతికున్నాడని తెలిసి, యోసేపు ఆయన యొద్దకు వస్తున్నాడని తెలిసి, ఎప్పుడు వృద్ధాప్యాన్ని బట్టి బలహీనుడైపోయి మంచాన ఉన్నటువంటి యాకోబు బలము తెచ్చుకొని యోసేపు కొరకు లేచి మంచం మీద కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని బిడలారా, జీవము కలిగిన దేవుని మహాకృపను బట్టి ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని వైపు చూస్తారో వాళ్ళందరూ కూడా బలం తెచ్చుకుంటారు, బలపరచబడతారు. జీవము కలిగిన దేవుడు వారి ఆశలను తీర్చగలుగుతాడు. చనిపోయాడు అనుకున్నటువంటి యోసేపు మరి బ్రతికి ఉన్నాడని తెలిసి యాకోబు ఎంతో సంతోషముతో, ఆనందముతో బలహీనుడై ఉండి కూడా బలం తెచ్చుకున్నాడు. ఈరోజు జీవం కలిగిన దేవుని వాక్యాన్ని బట్టి మీరు బలం తెచ్చుకోండి. విశ్వాసంలో బలహీనులైపోయారేమో, ప్రార్థనకు వెనకబడిపోయారేమో, ఉపవాసాలు ఉండలేకపోతున్నారేమో, ప్రార్థన చేయలేకపోతున్నారేమో దేవుని బిడలారా,
ఈరోజు జీవం కలిగిన దేవుని మాటను బట్టి బలహీనులైన మీరందరూ బలపరచబడుదురుగాక. నా దేవుడు గొప్ప విశ్వాసాన్ని, గొప్ప బలమైన విశ్వాసాన్ని ఈరోజే మీకు నా దేవుడు అనుగ్రహించునుగాక. జీవము కలిగిన దేవుని మహాకృపను బట్టి మీరందరూ ఏ బాధలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఈరోజు మీ అందరికీ మేలు చేయాలని ప్రభు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. మీకు మేలు చేయవలెనని ఆయన మీ అందరినీ బలపరుచుచున్నానని మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చేటువంటి బలాన్ని మీరు తీసుకోండి దేవుని బిడ్డలారా. ఆయన గనక బలాన్ని ఇచ్చాడంటే మనల్ని జయించగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. నేను ఒకానొక సమయంలో చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి బలహీనుడినైపోయి నేను ఎలాగా ఈ సేవలో ముందుకెళ్ళాలి, ఎలాగ నేను బ్రతకాలి అని నేను బాధపడుతున్నటువంటి సమయంలో నా దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట, చర్చి విషయమై ఎంతోమంది చర్చిని తీసుకోవాలని కానీ, చర్చి ఇక్కడ లేకుండా చేయాలని కానీ చాలామంది డిపార్ట్మెంట్లతో సహా నా మీదకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దిక్కుతోచని స్థితిలో, ఏం చేయలేని పరిస్థితుల్లో, బలహీనునైపోయిన పరిస్థితుల్లో నా దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట, నీ శత్రువు బలమైన వాడైనప్పటికీ వాడి చేతిలో నుంచి నేను నిన్ను విడిపిస్తా, నీ చేయి నేను పట్టుకొనే ఉన్నానని నా దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు ఒక మందిరానికి తోడు 2 మందిరాలు కట్టుకోగలిగిన కృపణ దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు ఎవరైతే నాలాంటి అయోమయ స్థితిలో ఉన్నారో, ఎవరైతే ఇంకా మన పని అయిపోయింది, నా వల్ల కాదు, ఈ వ్యాధి తగ్గదు, ఈ అప్పు తీరదు, ఈ బాధ పోదు, వీడు మారడు అని అవిశ్వాసంతో బలహీనులైపోయి ఎంతమంది అయితే ఉన్నారో, ఈ కార్యం ఇక మనం చేయలేము, ఈ ఇల్లు కట్టలేము అని ఎలాగా ఏ సమస్యతో బాధపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ నా దేవుడు మీకు మేలు చేయాలని మిమ్మల్ని బలపరచబోతున్నాడు. నా దేవుడు మిమ్మలను బలపరుచునుగాక, మీ ఆశలన్నిటిని తీర్చునుగాక. నా దేవుడు మీకు తోడయ్యుండునుగాక, మిమ్మల్ని నడిపించునుగాక. మీ అందరూ కూడా ప్రభు మార్గములో విశ్వాసంతో గనక నిలబడగలిగితే ఖచ్చితంగా మీరందరూ బలవంతులుగా మార్చబడబోతున్నారు. ఈరోజు విశ్వాసులు సైతం బలహీనులైపోతూ, చీకటి శక్తుల చేత పీడింపబడుతూ, అనారోగ్యం చేత పీడింపబడుతూ చాలామంది బాధపడుతున్నారు. నేను ఒక మార్గాన్ని ఎన్నుకున్న తర్వాత, ప్రభు మార్గంలోనికి నేను వచ్చిన తర్వాత, నేను ఉపవాసాలు ఉంటున్నటువంటి సమయంలో నా అమ్మలో, మా అమ్మ, మా అక్కలు, మా అన్నయ్యలు కూడా, నువ్వు తాగి తాగి నీ శరీరం అంతా పాడైపోయిందయ్యా, నువ్వు ఉపవాసాలు ఉండమాకరా, చక్కగా అన్నం తిని ప్రార్థన చేసుకోరా అని మాట్లాడినప్పుడు నేను చెప్పిన మాట, నా దేవుడు చూచుచున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సజీవుడు, ఆయన కోసం నేను ఉంటున్నాను. ఖచ్చితంగా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, అలాగే బలాన్ని ఇస్తాడని నేను ఆశతో 5 రోజులు మంచినీళ్ళు దాక్కోకుండా, ఒకానొక సమయంలో అయితే 48 రోజులు పంటి మీద ఏమీ పెట్టుకోకుండా ఉపవాసం ఉండి ప్రభు పాదాలు పట్టుకుంటే, ఆ టైంలో నేను దాదాపు రోజుకి 80 రూపాయల బిళ్ళలు వేసేవాడిని, ఎన్నో రకాల బలహీనతల మూలాన. అలాంటిది ఆ ఉపవాస దినాల్లో ప్రభువు తేనె కలిపిన నిమ్మరసాన్ని నాకు ఇవ్వటం, నేను తాగటం జరిగింది. యవన బలాన్ని ఇస్తున్నానని ఒక స్వరం నాతో మాట్లాడింది. ఈ రోజుకి నా దేవుని మహాకృపను బట్టి ఆ ఉన్న బలహీనతలో పోయి ఈరోజు ఎంతో ఆరోగ్యంగా ఆయన పని చేయగలుగుతున్నాను. నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. నమ్మకంగా ప్రభు పాదాలు పట్టుకోగలిగితే, ఉపవాసాలు ఉండలేకపోతున్నాము, ప్రార్థన చేయలేకపోతున్నామని బలహీనులైనటువంటి వారందరూ ఈరోజు నా దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఈరోజు నా దేవుడు మిమ్మల్ని అందరినీ హెచ్చించునుగాక. జీవము కలిగిన దేవుని మహాకృపను బట్టి మన దేవుడు బలహీనులైన వాళ్ళని బలపరుస్తానని మాటిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే మనకు మేలు చేయాలని ఆయన బలపరుస్తున్నానని మాట్లాడుతున్నాడు. ఎంతోమంది కుటుంబాలు విడిపోయి, తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, బిడ్డలు ఒక చోట, అయోమయ స్థితిలో కుటుంబాలు అల్లాడిపోతున్నటువంటి చాలా కుటుంబాలు ఈ రోజున నేను చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను. నా దేవుడు అలాంటి కుటుంబాలను సైతము కట్టునుగాక. అందరూ జీవము కలిగిన దేవుని ఆలయములో ఉండునట్లుగా ఆయన కృప వారందరికీ తోడై ఉండునుగాక. ఇంకొక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే, ఇక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడు
బలం తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. దేవునికి స్తోత్రం. ఇతను పుట్టినది మొదలుకొని కుంటివాడిగా మనకి కనిపిస్తున్నాడు. జీవము కలిగిన దేవుడు, పుట్టినది మొదలుకొని ఎన్నడూ నడవనటువంటి వాడిని నడిపించిన దేవుడు, బలపరిచిన దేవుడు, ఆయన కాళ్ళకు బలాన్ని ఇచ్చిన దేవుడు మిమ్మల్ని కూడా నడిపిస్తాడు, మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. వ్యాపారాలు జరగట్లేదని, నష్టపోయామని, ఉద్యోగాలు లేవని, అలాగే చేస్తున్న పనుల్లో మీకు ఆర్థికంగా ఆశీర్వాదం లేదని ఎంతమంది అయితే కృంగిపోయారు, ఎంతమంది అయితే బలహీనులైపోయారు, నా దేవుడు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని బలపరుచునుగాక. వారి వ్యాపారాలు దీవించబడునుగాక, వారి ఉద్యోగాలు దీవించబడునుగాక, వాళ్ళ చేతి వృత్తులు దీవించబడునుగాక, వారి పొలము దీవించబడునుగాక, వారి పశువులు దీవించబడునుగాక. ఎవరెవరైతే జీవనాధార నిమిత్తము ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనుల్లో నా దేవుడు వారిని బలపరుచునుగాక, గొప్ప చేయునుగాక, సమృద్ధినిచ్చునుగాక. జీవము కలిగిన దేవుని మహాకృపను బట్టి ఇశ్రాయేలీల ప్రజలను బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. శారమును బలాన్నిచ్చిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. అబ్రహామును బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. అలాగే దావీదును బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి అతన్ని బలపరిచిన దేవుడు మనల్ని మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. ఈ రోజున ఎందుకు పనికిరాని నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరచునుగాక. జీవము కలిగిన దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనందరికీ మేలు చేయాలని ప్రభు మనందరినీ బలపరుస్తున్నాడు. ఈ వాక్యము ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఆశపడతారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారి కుటుంబాలకు క్షేమాన్ని ఇచ్చునుగాక, వారి బిడ్డలకు వారికి తోడయుండునుగాక, నడిపించునుగాక, పోషించునుగాక. నా దేవుడు వారందరికీ రక్షణ ఆనందాన్ని ఇచ్చునుగాక. జీవము కలిగిన దేవుని మహాకృపను బట్టి ఇప్పుడే అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డ బలపరచబడునుగాక. చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న వారికి విడుదల కలుగునుగాక. రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక. ఆత్మలో బలహీనపడిపోయినటువంటి వారు మరలా బలం పొందుకొనుగాక. పేతురు గారిని మనం తీసుకున్నట్లయితే ఆత్మీయ స్థితిలో వెనకబడిపోయి ప్రార్థన లేక, మెలకువగా ఉండలేక, లోక మంట దగ్గర చలిమంట గాగుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో అని మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రార్థన లేకపోయినా, మెలకువ కలిగిన ప్రార్థన లేకపోయినా ప్రభువు కళ్ళ ముందే ఉండగా ఎవరో తెలియదని చెప్పినటువంటి ఆ బలహీనమైనటువంటి పేతురు ఆత్మీయ స్థితి ఎవరికన్నా ఉంటే ఇప్పుడే నా దేవుడు బలపరచునుగాక. పేతురుని ఎలాగైతే మరలా బలపరచి, ఎలాగైతే వాడుకున్నాడు, ఎలాగైతే ఆ బండ మీద సంఘాన్ని కట్టాడు, ఎలాగైతే నా దేవుడు ఆయనను ప్రథమ శిష్యుడిగా, ఆదిమ అపోస్తులలో ప్రథముడుగా ఎలాగా దీవించాడో మనల్ని కూడా అలాగే దీవిస్తాడు, మనల్ని కూడా అలాగే బలపరుస్తాడు. పడిపోయిన స్థితి ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి మీరు ప్రభు వైపు ఆశతో ఎదురు చూడండి. ఎందుకంటే ఈరోజు వాక్యము మనందరినీ బలపరచడానికి, మనకి మేలు చేయడానికే ప్రభు ఈరోజు మనతో మాట్లాడాడు. జీవము కలిగిన దేవుని మహాకృపను బట్టి, యేసుక్రీస్తు ప్రభువారి మాటను బట్టి, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి నేను ఈరోజు ఈ మాటలు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఎందుకు పనికిరాని నన్ను బలపరిచిన దేవుడు, నన్ను నిలబెట్టిన దేవుడు, నన్ను వాడుకుంటున్న దేవుడు ఈరోజు ఎంతోమంది చాలా దూర ప్రాంతాల నుంచి దయ్యాల చేత పీడింపబడుతున్నవారు, చేతబడుల చేత పీడింపబడుతున్నవారు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఎంతోమంది వచ్చి యేసుక్రీస్తు ప్రార్థనా గోపురంలో దేవుని మహాకృపను బట్టి, నాకు దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి నన్ను వాడుకుంటూ అనేకులను ప్రభు బలపరిచి విడుదల కలిగిస్తున్నాడు. ఎంతోమంది బాగుపడుతున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, దయ్యాల చేత పీడింపబడుతున్న వారు విడుదల పొందుతున్నారు. ఏమీ లేని నేను, తీసివేసిన నన్ను
నా దేవుని అభిషేకం ద్వారా ఎంత గొప్ప కార్యాలు నా ద్వారా దేవుడు చేపిస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు నాకంటే గొప్ప కార్యములు చేయునుగాక, నాకంటే నా దేవుని చేతిలో బలంగా వాడబడునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడు, మహాగణుడానికి స్తోత్రాలయ్యా. చెప్పబడిన మాటలు నీ మాటలయ్యా, విలువైన వెలకట్టలేని నీ మాటలు మేము అందరం విన్నాము నాయన. ఈ మాటలను నాయన మేము నమ్ముచున్నాం ప్రభువా. అయ్యా, మమ్మల్ని కూడా ప్రభువా శారమ్మను బలపరిచినట్లుగా, అబ్రహామును బలపరిచినట్లుగా, దావీదును బలపరిచినట్లుగా, అయా కుంటివాడిని బలపరిచినట్లుగా నాయన, అయా ఇశ్రాయేలును బలపరిచినట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.